ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ రాబోతుంది అనే ఆనందంలో అందరం ఉన్నాం కదా. ఎందుకంత ఆనందం? ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తు పుట్టాడనేది జగమెరిగిన సత్యం కాబట్టి. అందుకే మనం ఆనందభరితులమై ఉన్నాం. విన్నదాని కొరకు ఇంత ఆనందిస్తే మరి అనుభవిస్తే ఇంకెంత ఆనందంగా ఉంటామో కదా. అయితే నాదొక ప్రశ్న, ఈ లోకానికి క్రీస్తు వచ్చాడు, మరి నీ హృదయంలోకి క్రీస్తు వచ్చాడా? నీవు ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించావా? ఆయన నీ హృదయం వెలుపల నుంచుని నిన్ను పిలుస్తూ ఉంటే ఆయన స్వరాన్ని నువ్వు కనుగొనకుండా నీ హడావుడిలో ఈ లోక పనుల్లో నువ్వు సంతోషిస్తూ ఉంటే సంతోషంలో నీ క్రిస్మస్ లో క్రీస్తు లేనట్టే కదా. ఒక్కసారి ఆలోచించు. నిన్ను నువ్వు తృప్తిపరచుకుంటున్నావు కానీ క్రీస్తును తృప్తిపరచగలుగుతున్నావా? నిస్తమా? ఇలా కనుక నువ్వు జీవిస్తే క్రీస్తుకు సంబంధం లేని క్రిస్మస్ నువ్వు జరుపుకుంటున్నావు. అందరూ చేసుకుంటున్నారు కదా అని అందరితో కలిసి నీవు ఆనందిస్తున్నావు. నిజముగా దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించి నిజమైన క్రిస్మస్ జరుపుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా క్రీస్తును కలిగి జీవించు. నిస్తమా? క్రిస్మస్ అంటేనే క్రీస్తును నీ హృదయంలోనికి ఆహ్వానించడం అని తెలుసుకో. ఆమేన్.